హైదరాబాద్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి పైన కేటీఆర్ ఘాటైన కామెంట్స్ చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీట్ ఇచ్చి గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసింది. రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి అధికారం ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడిచి ద్రోహం చేశారన్నారు. గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకుని ఇతర పార్టీల్లోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల, మల్కజ్గిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం. చేవెళ్ల నియోజకవర్గంలో 13వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సామాజిక సమీకరణాల రీత్యా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.